హలో అందరికీ. ఇంకో 10 డేస్లో మార్నింగే లేచి ఈ వంట చేసే బాధ అయితే తప్పబోతుంది. నాకే కాదు నా కూతురికి కూడా. ఆఫ్టర్నూన్ టైంలో స్కూల్లో తినే కష్టం ఉండదు. ఎందుకు అనుకుంటున్నారు కదా, ఎందుకంటే ఇంకో 10 డేస్లో హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ కాబోతున్నాయి కదా, అందుకని చెప్తున్నానన్నమాట. ఈ ఒక్క పుట్టబడులు ఇస్తున్నందుకు సంతోషపడాలో లేక బాధపడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చిందంటే అక్క తమ్ముళ్ళతో ఒకటే రచ్చ. కానీ ఇస్తేనే మంచిది. పాపం తను కూడా ఈ ఎండకి ఆ స్కూల్లో ఏముంటది, కష్టం కదా. సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎండలు బాగానే వస్తున్నాయి. ఎన్ని రోజులు అందరూ ఈ వానలేంటో ఈ చలేంటో అని అనుకుని బాధపడ్డారు. కానీ ఈ ఎండలేంటో అని బాధపడాలి ఇంక నుంచి. వానాకాలం చలికాలం కంటే ఈ ఎండాకాలమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ వర్షాకాలం వచ్చిందంటే జలుబు దగ్గు జ్వరాలు చలికాలంలో కూడా సేమ్ అలానే ఉంటుంది. కానీ ఎండాకాలం మాత్రం హెల్త్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇంతకీ మీకు ఏ సీజన్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ మా పాప లంచ్ బాక్స్ కోసం ఆంధ్ర స్టైల్ పప్పుచారు అయితే చేస్తున్నా. పప్పుచారు చాలా బాగుంటుంది కదా. పప్పుచారుతో పాటు అప్పడాలు వేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి.